అంటే ఇక్కడ 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కులగణనం చేయిస్తూ ఉన్నారు కదా, ఏం చెప్తారు? అసలు ఈయనకి కులగణనం అంటున్నారు. అసలు ఈయనకి రెడ్డిస్ తప్ప వేరే కులాలు ఏమైనా కనబడ్డారా? వీళ్ళకి కేవలం అందరూ కలిసి నాట్ ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అందరూ, ముస్లిం మైనార్టీస్ అందరూ కలిపి గెలిపించారు. ప్రతి కార్పొరేషన్స్లో అయినా సరే, ప్రతి ఒక్క బోర్డులో అయినా సరే రెడ్డిస్ లేనిది ఏదైనా ఉందా? కమిటీ ఉందా? ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదో ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు, ఒక కార్పొరేషన్ ఇచ్చాడు, దానిలో నిధులు ఉన్నాయా? వాళ్ళు ఏదైనా డెవలప్ అయ్యారా? ఎవరు డెవలప్ అయ్యలేదు. కేవలం జనాల్ని మొబ్బు పెట్టడం తెలిసి నేను అది చేశా, ఇది చేశా అని జనాల్ని మొబ్బు పెట్టి జనాల్ని మోసగిచ్చి మళ్ళీ రావాలనుకుంటున్నాడు. కానీ ఇది జరగదు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒంటరిగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలని పొత్తులు పెట్టుకుని వెళ్తున్నాడు. దత్తపుత్రుడిని, వదినమ్మని, చెల్లెమ్మలతో కుట్రలు కుతంత్రాలు చేయిస్తున్నాడు అని చెప్పేసి ఎవరైతే కొడాలి నాని గారు ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఈరోజు చెల్లిని కూడా తన వైపు తిప్పుకున్నాడు. తను చెప్పిందే స్క్రిప్ట్ చదువుతుంది షర్మిల అని చెప్పి చాలా ఆరోపణ చేస్తున్నారు. ఈ రోజు ఏంటంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారు ఏదైతే అమరావతి క్యాపిటల్ అయితే అందరికీ అన్ఎంప్లాయ్మెంట్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యిద్ది. ఓకే, అలాంటి ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చి ఒక అమరావతిని నిర్మించారు. అలాంటి అమరావతి ఈరోజు చూడండి, మీరు వెళ్ళి రోడ్స్ కూడా డ్యామేజ్ చేశారు. ఎలాగైతే ప్రజావేదిక అని డ్యామేజ్ చేశారో ఆ అమరావతి రోడ్స్ కూడా డ్యామేజ్ చేశాడు. ఎందుకు డ్యామేజ్ చేయడం? ఆల్రెడీ వేసిన రోడ్ని ఎందుకు డ్యామేజ్ చేశాడు అంటే ఇతను ఏంటంటే ఒక కక్షపూరితంగా జనాల్ని ఏదైతే బెనిఫిట్ నెక్స్ట్ జనరేషన్కి కావాల్సింది నేను చూడట్లా. కేవలం ఇతను ఓట్ బ్యాంకింగ్ ఎలా చేయాలి, పబ్లిసిటీ ఎలా చేసుకోవాలి, జనాల్ని ఎలా మూపి పెట్టాలని ఉన్నాడు. కానీ మేమేంటి, ఒక టీడీపీ అయినా జనసేన అయినా అంటే కేవలం ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకూడదు. రేపు ఏదో ఒక 1000 ఓట్స్ 2000 ఓట్స్ మనం ఇదవ్వకూడదు. కంపల్సరీ ప్రజలు గెలవాలని ప్రజలు అందరూ కావాలి. జనసేన టీడీపీ కలవాలనుకుంటున్నారు. కాబట్టి మేము కలిసాము, పోటీ చేస్తాము. అలాగే ఏంటంటే ఏదైతే సొంత చెల్లెలు ఈరోజు బయటికి వచ్చి అతని గురించి యాంటీగా మాట్లాడుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎవరు కూడా ఒక కుటుంబంలో సభ్యులైనా ఎవరైనా సరే అలా మాట్లాడరు. ఎందుకు మాట్లాడుతున్నారు? అతని సైకో. ఓన్లీ అతను నేను బాగుంటే చాలు అనుకునే మనిషి. కాబట్టి అతను బాగుంటే ఇంకా రాష్ట్రం ఎలా ఉంటుంది చూస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉందో అతనైతే బాగున్నాడు. అతని బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే ఉంది. అతను ఏదైతే మన ఇన్కమ్ మొత్తం యూజ్ చేసుకుని ఫ్లైట్స్కి అన్నిటికీ వాడేసుకుంటున్నాడు. కేవలం ఇక్కడ భీమవరంలో కూడా ఒక ఫ్లైట్ బుక్ చేసుకుంటాడు. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. ప్రజల గవర్నమెంట్ యొక్క మనీని ₹1 కూడా తీసుకున్నానని చెప్పి ఈరోజు గవర్నమెంట్ యొక్క అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీస్ అన్నీ తాకట్టి పెట్టేసి మా రాష్ట్రానికి చాలా ఇబ్బంది పెట్టారు. రేపు ఈ రాష్ట్రానికి ఎలా డెవలప్ చేయాలి అనేది ఉద్దేశంతోనే మనం అందరం కలుస్తున్నాము. కలిసి ప్రజల సమస్యల్ని కంపల్సరీ 100% అది చేస్తాము. అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము. అలాగే రైతులని కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా సబ్సిడీస్ అయినా సరే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ కావాలో ఇవన్నీ చూస్తారు. సో ముందుకేంటంటే యువత కూడా దీనిలో వర్క్ చేస్తున్నారు. జనసేన అలాగే తెలుగుదేశం యువతలో, తెలుగు యువతలో అలాగే అందరూ ఏంటంటే వి నీడ్ క్యాపిటల్, 1 క్యాపిటల్, 1 ఆంధ్రప్రదేశ్లో 1 క్యాపిటల్ కావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వాలి, మంచి హెల్త్ కావాలి, అన్నీ కావాలి. సో వీ నీడ్ టు ఫైట్ టుగెదర్.